Hello everybody, అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. అండ్ రాజు యాదవ్ ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన మన సూపర్ హీరో తేజ సజ్జా గారికి హార్టీ వెల్కమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ టు లాంచ్ ద ట్రైలర్ ఆఫ్ రాజు యాదవ్. అండ్ రాజు యాదవ్ హిమ్సెల్ఫ్ ఈజ్ హియర్. గెటప్ సీను గారు, హార్టీ వెల్కమ్ టు యూ అండి. ఓకే, హలో వన్స్ అగైన్, హాయ్ అందరికీ. ఏది సౌండ్ ఏది? అసలు మనం ఈవెంట్ చేస్తున్నది ఏంటి? ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఏంటి? ఇది లైబ్రరీ కాదు ఇది, ఓకేనా? ఇంకొకసారి ట్రై చేద్దామా? హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ హాయ్ కంటే కూడా ఆ, పళ్ళు కనిపించేలా నవ్వాలి బయటికి, ఓకేనా? రాజు యాదవ్ లాగా అందరూ నవ్వితేనే ఇవాళ మన ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ వెనకాల నుంచి అసలు నవ్వులు కనిపించట్లేదు. అది ఎంత కష్టమో కాసేపు నవ్వితే మనందరికీ అర్థమవుతుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్, ఓకేనా? ఇగో ఇక్కడ ఆ పింక్ షర్ట్ వాళ్ళు ఎవరు నవ్వట్లేదు, అదిగో. ఓకే, సో రాజు యాదవ్ టీజర్ ఎంతమంది చూసారు ఇక్కడ? ఎన్నిసార్లు చూసారు? టీజర్ ఎలా అనిపించింది? సో రాజు యాదవ్గా మనందరికీ ఎన్నో సందర్భాల్లో, ఎన్నో వేదికలపైన, ఎన్నో తెరలపైన మనకి నవ్వులు పోయించినటువంటి ఒక ఫెంటాస్టిక్ యాక్టర్గా మనందరికీ పరిచయమైనటువంటి గెటప్ సీను గారు మన ముందుకి మే 17న ఒక వినూత్నమైన ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి రాజు యాదవ్ మూవీని మన ముందుకు తీసుకొస్తున్నారు అని చెప్పాలి. సో గెటప్ సీను గారి ఫ్యాన్స్, తేజ సజ్జా గారి ఫ్యాన్స్ సౌండ్ ఒక్కసారి వినిపిస్తే మనం ఈవెంట్ స్టార్ట్ చేసేసుకుందాం. సాయి వరుణవి క్రియేషన్స్ బ్యానర్ పైన, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పైన మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు ప్రశాంత్ రెడ్డి గారు అండ్ రాజేష్ కల్లెపల్లి గారు, అలాగే కృష్ణమాచారి గారు. ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మన ముందుకి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వడానికి చిత్రాన్ని తీసుకొస్తున్నారు. ఒక్కసారి కృష్ణమాచారి గారికి గట్టిగా ఓయేసుకుందామా? అలాగే అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి మూవీస్కి సెన్సేషనల్ మ్యూజిక్ని అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ గారు అండ్ సురేష్ బొబ్బిలి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఈ సినిమా మన ముందుకు వస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ గెటప్ సీను గారితో పాటు ఇంకొక బ్యూటిఫుల్ హీరోయిన్ అంకిత గారు మనకి ఈ సినిమాలో కనిపించబోతున్నారు. అంకిత ఈజ్ ఆల్సో హియర్. హార్టీ వెల్కమ్ టు యూ అంకిత. అండ్ ఎస్, సినిమాకి సంబంధించి ఆల్రెడీ రిలీజ్ అయిన పాటలు, టీజర్ మనం ఇవాళ చూడడం జరిగింది. అయితే ఇప్పుడు మనందరం కూడా ట్రైలర్ చూడడానికి ఇక్కడ గ్యాదర్ అయ్యాం కాబట్టి ఆలస్యం చేయకుండా ఆ సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాము. సో టు లాంచ్ ద ట్రైలర్ ఐ రిక్వెస్ట్ అవర్ సూపర్ హీరో తేజ సజ్జా గారు. ఆయనకి మైక్ ఒక్కసారి. తేజ గారు మీ దాకా మైక్ వచ్చిందా? వచ్చింది. థ్యాంక్ యూ. యా, సో రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ లాంచ్ ద ట్రైలర్. ఆల్ ద వెరీ బెస్ట్ టు రాజు యాదవ్ టీమ్. ట్రైలర్ లాంచ్. థ్యాంక్ యూ సో మచ్. లైట్స్ ఆఫ్ చేయండి అండ్ లెట్స్ వాచ్ ద ట్రైలర్ ఆఫ్ రాజు యాదవ్ ఆన్ స్క్రీన్.
స్పెషలిస్ట్ని పిలిచి సర్జరీ చేయొచ్చు. చేయకపోతే గాడ్స్ గిఫ్ట్ అనుకోండి, లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలి. బ్యాంకులో 3 లక్షలు ఉన్నాయి కదా, ఇంకొన్ని పైసలు అరేంజ్ చేసి నాకు ఆపరేషన్ చెప్పి. అరే ఈ సావు నువ్వు సావు, నా దగ్గర పైసలు లేదు. మీ అయ్యా డ్రైవరే, నువ్వు డ్రైవింగ్ చేస్తావు తెలిసిందనుకో, ఆయన గుండైనా వెళ్తుంది లేదా నీ డాష్ అయినా వాళ్ళకి కొడుతుంది. సారు ఆటో నడుపుతున్నాడు. కొడుతుంటే నవ్వుతున్నావేంద్రా? అరే నేను ఏ పాపం చేసిండ్రా? దేవుడు నా జీవితంతో ఫుట్బాల్ ఆడుకుంటుండు. నీ లైఫ్లో ఏదైనా అద్భుతం జరిగి నీకు లాటరీ తగ్గుతాయి కానీ నీ ప్రాబ్లమ్ సాల్వ్ కాదు. హలో స్వీటీ, తిన్నావా? ఎందుకు కాల్ చేసావో అది చెప్పు. నన్ను వదిలేస్తున్నావా? నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు నాకు వద్దు. అంతేనా? ఫిక్సా? నువ్వు నాకు వద్దు. ఇవన్నీ నాకు తెలవనాయన. నాకు 4 లక్షలు ఇస్తావా? ఇవ్వమా? ఉన్న పైసలన్నీ ఇచ్చేస్తే పిల్ల పెళ్లికి ఏడుకెళ్ళి తెస్తావు. ఇల్లు అమ్ముతా. ఓ మై గాడ్, అసలు ఎంత నవ్వించబోతున్నారో అంత ఏడిపిస్తారని కూడా అనిపిస్తుంది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది అసలు ఇలాంటి ఒక యూనిక్ ప్రాబ్లం అనేది ఒకటి ఉంటుంది అని. యాక్చువల్గా ఇక్కడ మనకు ట్రైలర్ చూస్తే రియల్ ఇన్సిడెంట్స్ బేస్డ్గా తీసుకున్నారు అని తెలుస్తుంది. మరి ఆ రియల్ ఇన్సిడెంట్ నిజంగానే ఇలా జరిగిందా? ఇదంతా వింటుంటేనే చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ గెటప్ సీను గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి, మీరు మాత్రమే చేయగలుగుతారు అని మేము ట్రైలర్ చూసే ఒప్పేసుకుంటున్నాము. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ దిస్. అంటే పెదాలు నవ్వుతూనే ఉన్నప్పటికీ కళ్ళల్లో మాత్రం నవరసాలు పలికించగలగాలి. ఈ ఇమోషన్స్ చూస్తుంటే అర్థమవుతుంది. ఇదొక ఇంట్రెస్టింగ్ ఫీట్ అని చెప్పాలి, ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ కూడా అని చెప్పొచ్చు. సో లెట్స్ సీ అసలు ఆయన అలా చేస్తున్నప్పుడు వాటన్నిటి గురించి, ఎక్స్పీరియన్సెస్ గురించి తెలుసుకోవాలని కూడా చాలా క్యూరియస్గా ఉంది. ఐఎమ్ ష్యూర్ వాళ్ళందరూ వేదిక పైకి వచ్చాక దాని గురించి మనం మాట్లాడదామని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో ఎస్, కంప్లీట్గా మనకి ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత అద్భుతంగా ఉన్నాయో ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది, సాంగ్స్ వింటే అర్థమవుతుంది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయిన 2 పాటలు కూడా, అంటే చంద్రబోస్ గారు ఆస్కార్ అవార్డు అందుకున్నటువంటి పాటను రాసిన చంద్రబోస్ గారు రాయడం ఏంటి, రామ్ మిర్యాల గారు అండ్ రాహుల్ సిప్లిగంజ్ గారు, మంగిలి గారు, ఇలా వీళ్ళందరూ సెన్సేషనల్ వండర్ఫుల్ సింగర్స్ పాడడం ఏంటి, ఓవరాల్గా ఇంట్రెస్టింగ్ ప్రొడక్షన్ వాల్యూస్ని అయితే ఈ సినిమా ద్వారా మన ముందుకు తీసుకొస్తున్నారని అర్థమవుతుంది. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద ప్రొడక్షన్ హౌసెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ కృష్ణమాచారి గారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యూనిక్ ప్రాబ్లంతోనే చాలా చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేసి అక్కడే సక్సెస్ అయిపోయారు అని చెప్పాలి డైరెక్టర్గా. ఐఎమ్ ష్యూర్. ఓ, డైరెక్టర్ గారి ఫాలోయింగ్గా. ఓకే, కృష్ణమాచారి గారు, ఏది సౌండ్ రావాలి కదా వెంటనే. ఓకే, సో రేపు పొద్దున థియేటర్స్లో డెఫినెట్గా కడుపుబ్బా నవ్విస్తారు అండ్ అంతే ఇమోషనల్గా ఏడిపిస్తారు అని కూడా అర్థమవుతోంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ రాజు యాదవ్. సో
మరి ఇక ఆలస్యం చేయకుండా టీం మెంబర్స్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. ముందుగా ప్రొడ్యూసర్ ప్రశాంత్ రెడ్డి గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ప్రశాంత్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో రాజేష్ కల్లేపల్లి గారు ఇస్ ఆల్సో అ ప్రొడ్యూసర్, బట్ హీఈస్ నాట్ హియర్ టుడే. ఆయన యూఎస్లో ఉన్నారు కాబట్టి ఇక్కడికి రాలేకపోయారు ఆబ్వియస్లీ. అండ్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో మన ముందుకి ఈ మూవీని తీసుకొస్తున్న డైరెక్టర్ కృష్ణమాచారి గారికి వెల్కమ్ చెప్పేద్దాము ఆన్ స్టేజ్. కృష్ణమాచారి గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ ఈ చిత్రానికి బ్యూటిఫుల్ విజువల్స్ని అందించినటువంటి సాయిరామ్ ఉదయ్ గారు, ద డిఓపి ఆఫ్ దిస్ ఫిల్మ్, సాయిరామ్ ఉదయ్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఎడిటర్ నాగేశ్వర్ రెడ్డి గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ఎడిటర్ బొంతల నాగేశ్వర్ రెడ్డి గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఆనంద్ చక్రపాణి గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మనం చాలా సినిమాల్లో చాలా పాత్రల్లో ఆయన చూస్తూ వచ్చాము. అండ్ ఈ సినిమాలో కూడా మనకి రాజు యాదవ్ తండ్రిగా కనిపించబోతున్నటువంటి ఆనంద్ చక్రపాణి గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా మన బ్యూటిఫుల్ హీరోయిన్ అంకితాని వెల్కమ్ చెప్పేద్దాము. అంకిత, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ఎస్ అంకిత, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఆనంద్ గారు ప్లీజ్ వెల్కమ్ అండి. అండ్ ఆల్సో నిరంజన్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రాజు యాదవ్ సాంగ్స్కి ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్ని అందించారు ఆదిత్య మ్యూజిక్, ద వండర్ఫుల్ కొలాబరేషన్. ప్లీజ్ వెల్కమ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా అంతే బ్యూటిఫుల్ స్మైల్ తోటి రాజు యాదవ్ని వెల్కమ్ చెప్పేద్దామా? Put your hands together to welcome our very own Get Up Sinu garu on stage. The most versatile and talented actor. For the first time ఒక కంప్లీట్ లీడ్ రోల్లో మనల్ని అలరించడానికి రాజు యాదవ్గా మన ముందుకు వచ్చారు. హార్టీ వెల్కమ్ టు యూ గెటప్ సీను గారు. అండ్ ఇక మరి కాశీని విష్ చేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి హనుమాన్కి వెల్కమ్ చెప్పేద్దాము. ఆర్ సూపర్ హీరో తేజ సజ్జా గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. నేషన్ వైడ్గా భాషతో సంబంధం లేకుండా ఎంతో మంది ఎమోషన్ని టచ్ చేసినటువంటి హనుమాన్ సినిమా ద్వారా మన ముందుకు వచ్చిన సూపర్ హీరో తేజ సజ్జా గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. యా, ముందుగా ఒక్క గ్రూప్ ఫోటో అండ్ తర్వాత మనం స్పీచెస్లోకి వెళ్దాము.
ఛానల్స్కి దొరికిందా అసలు ఫ్రేమ్? ఓకేనా? సూపర్, థ్యాంక్ యూ. అదే ఒక్కసారి ప్రొడ్యూసర్స్ మా చీఫ్ గెస్ట్ తేజ గారిని ఒక ప్లాంట్తో వెల్కమ్ చెప్పాలనుకుంటున్నారు. యా, ప్రొడ్యూసర్స్ ప్రశాంత్ రెడ్డి గారు. ఎస్, సో తర్వాత ఎలాగో మనకి Q&A కూడా ఉంది. డెఫినెట్గా మీడియా జర్నలిస్టులతో ఇంటరాక్షన్ కూడా ఉంది కాబట్టి క్విక్గా టీమ్ మెంబర్స్ మాటలు అయితే వినేద్దాము. సో ముందుగా నాగేశ్వర రెడ్డి గారు. ఎడిటర్ నాగేశ్వర రెడ్డి గారు ప్లీజ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ ప్రొడ్యూసర్కి థ్యాంక్ యూ అండి. కృష్ణమాచార్యతో 15 years ఒక అనుబంధం. అతను షార్ట్ ఫిల్మ్ చేసిన కాడ నుంచి ఈ సినిమా వరకు చాలా ఇంత పోటీ ప్రపంచ కథలో ఒక మంచి యూనిక్ పాయింట్ తీసుకొని దాన్ని చాలా చక్కగా తీసుకొచ్చారు డ్రామా పరంగా. అదేవిధంగా మా సీనన్న ఇలాంటి కథలో ఒక రకమైన యాక్టింగ్ అంటే ఇప్పుడు చాలా చేయడం అనేది చాలా కష్టమైన టైంలో ఫేస్ను ఒక రకమైన పెట్టుకొని అక్కడే ఎమోషన్ కానీ కామెడీ కానీ దాన్ని తీసుకురావడం అనేది కూడా చాలా కష్టతరమైన విషయం. ఇంత మంచి కామెడీతోనూ ఎమోషన్తోనూ బాగా వచ్చిన సినిమా మీరందరూ ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మైక్ ఇచ్చినప్పుడు ఇంత ఉత్సాహంగా వచ్చిన వాళ్ళని మిమ్మల్నే చూశాను తెలుసా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్, నన్ను తిట్టుకోనందుకు. అండ్ ఉదయ్ గారు, కెన్ వీ హ్యావ్ యూ? యా, హియర్. యా, డిఓపి మాట్లాడతారు ఇప్పుడు. హాయ్ అండి, హాయ్ మీడియా. థ్యాంక్ యూ తేజ గారు ఫర్ కమింగ్. రాజు యాదవ్ చాలా చిన్న సినిమా స్టార్ట్ అయిందండి. యాక్చువల్లీ ఇది 2 years ముందు స్టార్ట్ అయింది. అండ్ నా డిబేట్ మూవీ యాక్చువల్లీ ఇది షూటింగ్ స్టార్ట్ చేసింది. బట్ నా సెకండ్ సినిమాగా రిలీజ్ అవుతుంది యాక్చువల్లీ. చారీ మా డైరెక్టర్. యాక్చువల్లీ నేను చారీ నీది నాది ఒక సినిమాకి వర్క్ చేసాం. తను అసోసియేట్ డైరెక్టర్, నేను అసోసియేట్ కెమెరామెన్. సో ఆఫ్టర్ 5 years తను వచ్చి ఒక లాక్డౌన్ పీరియడ్లో ఈ పాయింట్ నెరేట్ చేశాడు. యాక్చువల్లీ చాలా రియలిస్టిక్గా ఉంది, చాలా చిన్న బడ్జెట్లో స్టార్ట్ అయింది. సో ఇంత లిమిటెడ్ బడ్జెట్లో ఎలా ఉన్నప్పుడు సో స్టార్ క్యాస్ట్ అన్నప్పుడు గెటప్ సీన్ అన్న గారు అన్నాను అనమాట. సో సీన్ అన్నప్పుడు యాక్చువల్లీ అందరికి ఉన్న డౌటే, ఇందులో కామెడీ ఉంటుంది, ఎమోషనల్ ఉంటుంది. సో కామెడీ ఉన్నప్పుడు సీన్ అన్న జబర్దస్త్ ఫ్లేవర్ అయిపోతుందేమో అని నాకు చారీకి డిస్కషన్ వచ్చింది. సో వచ్చినప్పుడు అండ్ చారీ ఎంత నమ్మాడంటే సీన్ అన్ని ఈయన చేయగలుగుతాడు మామ అని చెప్పి షూటింగ్ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఫస్ట్ షెడ్యూల్లో. యాక్చువల్లీ సెకండ్ హాఫ్ 3 days తర్వాత రష్ చూసినప్పుడు నేను ఏదైతే అప్పుడు డౌట్ ఉందో అది మొత్తం క్లియర్ అయిపోయింది. మీరు ఇప్పుడు ఏదైతే టీజర్ అండ్ ట్రైలర్లో చూసుకుంటారో దానికి ఒక 3 times 4 times ఉంటుందండి. ఆయన డెడికేషన్కి ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. 2-3 years అయిందండి షూటింగ్. ఆల్మోస్ట్ మీకు చాలా గ్యాప్స్ తర్వాత యాక్చువల్లీ షూటింగ్ వర్క్ డేస్ వచ్చి 32-36 days అరౌండ్, అంతే 30 days ఉంటుంది. మీకు యాక్చువల్లీ టెక్నికల్గా చెప్పాలంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ త్రూ అవుట్ ఇన్ని ఇయర్స్ అదే బాడీ, అదే ఫిజిక్, అదే గెడ్డం కంటిన్యూటీ డిఐలో మీకు చూస్తే ఒక టెక్నికల్గా పర్సన్గా దాన్ని తీసుకురావడం అనేది ఆర్టిస్ట్ చాలా క్రిటికల్. అండ్ ఇంత బడ్జెట్లో మీకు సీజీ బడ్జెట్ కూడా లేని బడ్జెట్లు ఉంటాయి మనకు. సో ఒక ఆర్టిస్ట్గా మీకు ఇప్పుడు చూస్తే ఫ్రమ్ స్టార్ట్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ వరకు ఆయన మెయింటైన్ చేసిన ఫిజిక్ కానీ ఆ గెడ్డం కంటిన్యూటీ కానీ థ్యాంక్ యూ సీన్ అన్న. నిజంగా చారీకి ఎంత ఇప్పుడు స్టిల్ ఈరోజు ట్రైలర్ లాంచ్ అంటే కూడా నిన్న నైటు అండ్ మొన్న లిరికల్ అంటే కూడా ఆయన త్రూ చారీకి ఈ సినిమాకి ఎంత హెల్ప్ చేశాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ కృష్ణమాచారి గారి గురించి చెప్పాలంటే 2-3 years ఎంత వెయిట్ చేశానంటే, నేను ఇంకో మూవీ చేశాను, 2-3 movies చేశాను, సీన్ అన్న అదర్ ఆర్టిస్ట్ అదర్ టెక్నీషియన్స్ అందరూ ఇంకో సినిమా చేస్తుంటారండి. బట్ తనొక్కడు ఈ సినిమాకి 2-3 years వేరే ఏ సినిమా చేయకుండా అండ్ ఫైనాన్షియల్గా పేషెన్స్ చాలా మీకు మైండ్ డైవర్ట్ అయిపోతుందండి. 3 years ఒక ప్రాజెక్ట్ మీద కూర్చొని వేరే సినిమాలు చేయకుండా ఈ సినిమా మీద కూర్చొని పనిచేయాలంటే అది చాలా క్రిటికల్. తన పేషెన్స్కి మెచ్చుకోవచ్చు సీరియస్లీ. అండ్ నేను ఒకటి చెప్తానండి, ఈ సినిమా కృష్ణమాచారి ఇప్పుడు ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఈ సినిమా తర్వాత ఈ సౌండ్ వస్తుంది, ఎంత సౌండ్ వస్తుంది నేను చెప్పను, కానీ ఒక మంచి కంటెంట్, ఒక మంచి ఎమోషనల్ మీ థియేటర్ నుంచి బయట వచ్చినప్పుడు రాజు యాదవ్ ఉన్న క్యారెక్టర్
రాజు యాదవ్ అనే క్యారెక్టర్ అయిపోయింది ఆల్మోస్ట్. రాజు యాదవ్ అనే క్యారెక్టర్ 5 minutes గుర్తుంటుందా, 1 day గుర్తుంటుందా, 1 hour గుర్తుంటుందా అది చెప్పలేం, కానీ మీకు ఆ క్యారెక్టర్ అయితే గుర్తుండిపోతుంది. థ్యాంక్ యూ. స్పీచ్తో కూడా ఎలివేషన్ ఇచ్చారండి మీరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు, ప్లీజ్ మీ విషెస్ కూడా టీమ్కి. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి అండ్ ఈ ఈవెంట్ని దీవించడానికి వచ్చిన ప్రేక్షకులకి, మా కృష్ణమాచారి అండ్ ప్రొడ్యూసర్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం. రెడ్డి గారు నిర్మాతగా అండ్ కృష్ణమాచారి డైరెక్టర్గా, రామేశ్వర్ మంచి ఇక్కడ మ్యూజిక్ చేస్తూ ఎదిగిపోతున్నాడు దీనికి మ్యూజిక్ ఇవ్వడం. దీనికి ముఖ్యంగా నేను ఈ ఆడియో సైన్ చేయడానికి కారణం చంద్రబోస్ గారు. ఆయన పాటలు రాయడమే కాకుండా నిరంజన్ ఈ సినిమా తప్పనిసరి మీరు తీసుకోండి, నేను రాశాను పాడాను అని తను కాసాల శ్యామ్ గారు ప్రోత్సహించడం, తర్వాత మా విప్లవ్ అన్న ఇది తప్పనిసరి మనమే చేయాలి, మన చారికి సపోర్ట్ చేయాలని చెప్పడం, దానివల్ల మేము తీసుకున్నాము. సరే కొన్ని రోజులు లేట్ అయింది, ఒక్కొక్క పాట రిలీజ్ అవుతుంది. ఈరోజు ఇంతకుముందే ఆదిత్య మ్యూజిక్ ఛానల్లో ఈ ట్రైలర్ కూడా లైవ్ అయింది. అందరికీ నచ్చుతుందని చెప్పి అపేక్షిస్తున్నాను. త్వరలోనే అంటే 17th మూవీ వస్తుంది, దానికంటే ముందు మిగతా పాటలు రిలీజ్ చేసి ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారికి మన చారి అండ్ విప్లవ్ మిగతా టీం అంతా అనువుగా వాళ్ళని వెంబడిస్తూ ప్రోత్సహిస్తూ పనిచేస్తున్నారు. అలాగే మూవీ హిట్ అవ్వాలి, అందరికీ విజయం చేకూర్చాలని చెప్పి ఆదిత్య మ్యూజిక్లో నేను ఒక మెంబర్గా వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. తర్వాత మా ప్రోత్సాహంతో అన్నీ వాళ్ళు ఇచ్చిన ప్రతి సాంగ్సే కాదు, సాంగ్కి మూవీకి సంబంధించిన ఏ ప్రమోషన్ అయినా కానీ మా దగ్గర ఉన్న అన్ని మాధ్యమాల ద్వారా వాళ్ళకి సపోర్ట్ చేసిస్తున్నాము. మిగతా వచ్చే ముందు సాంగ్స్ కూడా అలాగే చేస్తాము. ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్ గారు. ఆనంద్ చక్రపాణి గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, పాత్రికేయ సోదరులకి, ఇచ్చేసిన మీ అందరికి కూడా రాజు యాదవ్ యూనిట్ తరఫున సుస్వాగతం. రాజు యాదవ్ ఒక యథార్థ సంఘటనల ఆధారం చేసుకొని తీసిన సినిమా కాబట్టి ఇది చాలా జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది, చాలా రియలిస్టిక్ అప్రోచ్లో ఉంటుంది. ట్రైలర్లో అర్థమవుతుంది. బహుశా చాలా కష్టాలు పడ్డాడు చారి, మా డైరెక్టర్. చాలా అంటే పేషెన్స్ తోటి, చాలా డెడికేటెడ్గా, చాలా ఫోకస్డ్గా సినిమా కంప్లీట్ చేసి వాళ్ళ ట్రైలర్ లాంచ్ అవ్వడం, ఇక్కడ మా అందరం కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా హనుమాన్ సినిమాతో అఖండమైన కీర్తిని సొంతం చేసుకున్న యంగ్ అండ్ డైనమిక్ హీరో తేజ సజ్జా గారు ట్రైలర్ లాంచ్ కావడం. ఈ సినిమా కథ కానీ, దీంట్లో ఉండే సన్నివేశాలు కానీ, నటీనటుల నటన కానీ, వీటిలో చాలా గాఢత ఉంటుంది, ఇంటెన్సిటీ. ఇది డెఫినెట్గా ఆడియన్స్ని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తుంది, ఉక్కిరి బిక్కిరి చేస్తుంది, ఊపిరాడకుండా చేస్తుంది. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ రోలర్ కోస్టర్ రైడ్ with joyful ride and sadness also. It has every emotion. The film has every emotion. ఇంకా గెటప్ సీన్ గురించి చెప్పాలంటే నేను చెప్పేది ఏం లేదు, ఆయన జగమేరిన నటుడు. ఇప్పుడు ట్రైలర్లు చూశారు అంటే కళ్ళతో ఎంత బాగా నటించవచ్చు అనేది ఆయన చూసి నేర్చుకోవచ్చు చాలామంది. అంత అద్భుతమైన నటుడు. ఆయన పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో పతాక స్థాయిలో ఉంటుంది, అసలు మామూలుగా ఉండదు. అసలు ఏ సిచ్యువేషన్ అంటే ఆ సిచ్యువేషన్, అంటే హ్యూమర్ని ఎంత బాగా హిలేరియస్గా పండించగలడో, ప్రతి ఎమోషన్ను కూడా అంతే అదే స్థాయిలో పండించగలిగిన గొప్ప నటుడు. అటువంటి నటు మనకుండా మన అదృష్టం. ఇంకా మిగతా టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే
ఇప్పుడు చాలామంది కొంతమంది ఏమంటుంటారంటే డైరెక్షనే ఉంది ఎవడైనా చేసేయచ్చు అంటుంటారు. చాలా తప్పది. చాలా కష్టమైన పని డైరెక్షన్. అంటే అసలు టఫెస్ట్ జాబ్ ఈజ్ ట్రాన్స్లేటింగ్ టెక్స్ట్ టు విజువల్ అనేది చాలా టఫెస్ట్ జాబ్ అది. ఆ క్రాఫ్ట్ కనుక తెలిసినవాడు వాడు డెఫినెట్గా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అవుతాడు, 4 కాలాల పాటు నిలబడతాడు. అటువంటి క్రాఫ్ట్ కృష్ణమాచారికి ఉంది. చాలా చోట్ల తను ప్రేక్షకుడిని ఒక ఇందాక చెప్పిన ట్రాన్స్లోకి తీసుకెళ్తాడు. అంత అద్భుతంగా చేశాడు ఈ సినిమా. ఇక నా విషయానికి వస్తే, మల్లేశం నాకు పునర్జన్మిచ్చిన నటుడిగా పునర్జన్మిచ్చిన సినిమా. అనగనగా ఓ అతిథి అద్భుతమైన పేరు తెచ్చిన సినిమా. ఈ రెండింటికంటే నేను నటుడిగా సంతృప్తి పొందిన పాత్ర రాజు యాదవ్లో చేశాను నేను. అంటే ఇదేదో పొగడ్త కోసం అది చెప్పట్లేదు నేను. నిజంగా నేను ఫీల్ అయింది చెప్తున్నాను. ఆ ఫీల్ ఉంటుంది, సినిమాలో ఉంటుంది. అంత కనెక్ట్ అయ్యి చేసిన పాత్ర ఇది. మా ఇద్దరు కాంబినేషన్ కూడా అద్భుతంగా ఉంటుంది, అసలు మామూలుగా ఉండదు. అసలు సినిమా చూసాక మీకే అర్థమవుతుంది. తర్వాత ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా అద్భుతమైన ఇది చేశారంటే, ఒక ఎడిటర్ గారు కానీ, మ్యూజిక్, లిరిక్స్ కానీ ప్రతిదీ కుదిరాయి. అట్లా కుదిరినప్పుడే సినిమా చాలా బాగుంటుంది. ఈ మధ్యకాలంలో అంటే నేను మా సినిమా అని చెప్పడం కాదు, కానీ ఇంత ఎమోషనల్గా అంటే ఒక హై వోల్టేజ్ ఎమోషన్స్ ఉన్న సినిమా ఈ మధ్యకాలంలో చూడలేదు, ఎవరు చూడలేదు. ఆ మాటకు వస్తే ఇది అటువంటి ఫీల్ ఇచ్చే సినిమా ఇది. సో 17th May వీఆర్ వెయిటింగ్ ఫర్ ద డేట్. అందరూ వచ్చి ఆశీర్వదించండి ఈ మంచి ప్రయత్నాన్ని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ అంకిత టు ప్లీజ్ స్పీక్. యా, సరే అయితే అంకిత కాస్త టైం ఇద్దాం. ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడతారు. ప్రొడ్యూసర్ ప్రశాంత్ రెడ్డి గారు, ప్లీజ్ మీరే ముందుకు రావాలి సార్. మిమ్మల్ని సెంటర్ చేస్తాం మేము ఇక్కడ. రండి. అవును. హలో, నమస్తే. థ్యాంక్ యూ తేజ గారు ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ అస్ ప్రైడ్. థ్యాంక్ యూ నిరంజన్ గారు, థ్యాంక్ యూ చక్రపాణి గారు, రెడ్డి అన్న, థ్యాంక్ యూ ఉదయ్, వన్ అండ్ ఆల్ రాజు యాదవ్ టీమ్, థ్యాంక్ యూ. చాలా కష్టపడ్డాం ఈ సినిమాకి. గెటప్ సీన్ గారు, అంకిత, డైరెక్టర్ కృష్ణమాచారి. కథ చెప్పగానే ఫస్ట్ డే ఒప్పేసుకున్నాను, ఈ సినిమా మనమే చేద్దామని చెప్పి. దాన్ని అంచెలంచెలుగా తీసుకొచ్చి మీ ముందు May 17th రోజు రిలీజ్కున్నాం. మీరు పాటలు వినే ఉంటారు, ట్రైలర్ చూసే ఉంటారు. ఇది టీజర్. ఈరోజు రివర్స్ చేస్తాం. ఈరోజు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్కి మనం అందరం వచ్చాం. May 17th సినిమాలకు వస్తున్నాము, మీ ముందుకు వస్తున్నాము. మీరు ఆదరించి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో అంకిత, యూర్ రెడీ నౌ? యా, ప్లీజ్. హాయ్, అందరికీ నమస్కారం. నేను అంకిత ఖరాత్, స్వీటీ ఆఫ్ రాజు యాదవ్. Thank you. Okay, so firstly, I would like to take this opportunity to say thank you to each and everyone who has been here. It means really a lot that you're taking your time and coming here for support our movie. Thank you so much for everybody. Thank you so much, Teja Sajagaru, for gracing our event. Thank you all the team members here. This movie is really special to me, not because it's my first movie, also because it's based on true story. It's a very unique concept. ఇది మూవీలో కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది, డ్రామా ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. So I'm sure you will not get bored. You'll love the movie. And thank you so much for coming here today to support our movie. It really means a lot to us. And we are looking forward for the release. And please shower with a lot of love to us. Thank you. And as a thank you to all of you, I would like to sing few lines of my favorite Telugu song. చూపి బంగారమాయిని
శ్రీవల్లి మాటే మా నిత్యమాయిని చూపే బంగారమాయిని శ్రీవల్లి నవ్వే నవరత్నమాయిని. థ్యాంక్ యూ. ఈ హిడెన్ టాలెంట్ కూడా ఉందా అంకిత? థ్యాంక్ యూ సో మచ్, దట్ వాస్ బ్యూటిఫుల్. ఓకే, సో ఇప్పుడు మరి మన డైరెక్టర్ కృష్ణమాచారి గారి మాటలు వినేద్దాము. ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ నుంచి మా సినిమాని మీరు సపోర్ట్ చేస్తూ రిలీజ్ అయ్యి హిట్ అయ్యే వరకు మీరు మాకు సపోర్ట్ చేస్తారని స్టేజ్ మీద నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చినందుకు మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ సార్. తేజ సజ్జ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన ఈరోజు వచ్చి సపోర్ట్ చేయడం కాదు, సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అది మాకు తెలుసు, సీనన్నకి నాకు. సో ఎనీ టైం ఎప్పుడు టీజర్ రిలీజ్ అయినా సాంగ్ రిలీజ్ అయినా ఫస్ట్ తేజ సజ్జ గారు, పూరి జగన్నాథ్ గారు, ప్రశాంత్ వర్మ గారు ముగ్గురు ఫస్ట్ పోస్ట్ వేసేస్తారు. మేము అడగకముందే వేసేస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సపోర్ట్ ఇంకా ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా ఇది ఒక రియల్ స్టోరీ. దాన్ని చాలా రియలిస్టిక్గా చూపించాలని మేము డిసైడ్ అయ్యి రియలిస్టిక్ ఫిల్మ్ మేకింగ్ చేశామండి. మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఇందులో చాలా ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషన్స్ ఉంటాయి. అందరూ తప్పకుండా May 17th థియేటర్లోకి వెళ్ళి చూసి మా సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇది ఒక బాయ్ నెక్స్ట్ డోర్, అంటే మన కథ, మనకు తెలిసిన వాడి కథలా ఉంటుంది. ఈ సినిమాకి మన అమ్మా నాన్నల్ని ధైర్యంగా తీసుకొని వెళ్ళి చూపించగలిగే సినిమా సార్. ఫ్యామిలీ అందరు వెళ్ళి ఈ సినిమాని చూడొచ్చు. ఈ మధ్యకాలంలో అమ్మా నాన్నల్ని మనం తీసుకొని వెళ్ళి చూపించే సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయి. బట్ ఈ సినిమాని ప్రత్యేకంగా తప్పకుండా తీసుకొని వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్గానే హనుమాన్ వచ్చిందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్ అండ్ గెట్ ఎంటర్టైన్డ్. సో ఎస్, మరి ఇక మన రాజు యాదవ్ ఒక బిగ్ స్మైల్తో స్టార్ట్ చేస్తారు ఇప్పుడు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎప్పుడు గత 15 ఏళ్ళ నుంచి మిమ్మల్ని చూస్తూ ఇక్కడ ఎదిగిన వాడిని నేను, మీతో పాటు ఎదిగిన వాడిని నేను. థ్యాంక్ యూ సో మచ్. ఆదివారం సెలవు పూట కూడా మీరు మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మా తేజ సజ్జయ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. పిలిచిన వెంటనే కాదనకుండా ఇక్కడికి వచ్చి ఈవెంట్ గ్రేస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన గురించి ఒక మాట చెప్పి నేను తర్వాత మ్యాటర్లోకి వెళ్తాను. ఏం లేదు, బేసికల్గా నేను ఆయన్ని ఇన్వైట్ చేయడానికి రీజన్ ఏంటంటే, చారీ గారు అన్నట్టు ఫస్ట్ నుంచి డే 1 నుంచి ఆయన మాతో ఉన్నారు. అండ్ అలాగే ఏ కెరీర్లోనైనా ఒక ఫాస్ట్గా గ్రోత్ అవ్వాలి, నీట్గా ప్రయాణం సుఖవంతంగా ముందుకు వెళ్ళాలంటే ఆ ప్రయాణంలో తేజ సజ్జ గారు లాంటి ఫ్రెండ్ ఉంటే చాలా అదృష్టవంతులు. పర్లేదండి, నో ప్రాబ్లం. సో నాకు ఈయన రూపాయన దొరకడం చాలా చాలా హ్యాపీ. సో అడుగడుగున ఉన్నారు ఆయన నాకు. థ్యాంక్స్ అలాట్ తేజ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ సినిమా ట్రైలర్ చూశారు, అండ్ సినిమాలో ఇంకొంచెం ఫుల్ లెంత్ మొత్తం చూడబోతున్నారు. ఫుల్ క్యారెక్టర్ చేశాను దీంట్లో నేను. అండ్ మా డైరెక్టర్ కృష్ణమాచారి గారి గురించి చెప్పాలి. సో తను 2 ఏళ్ళ నుంచి చాలా కష్టపడుతూ కర్త కర్మ క్రియ అయ్యి ఒకే ఒక సినిమాని నమ్ముకొని అలాగ జర్నీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీ శ్రమ ఎక్కడికి పోదు, మీ కష్టానికి తగ్గ ఫలితం డెఫినెట్గా May 17th చూడబోతున్నారు సార్, ప్రామిస్. అంటే మేమందరం ఏదో సినిమాలు చేసుకుంటున్నాం, ఉదయ్ గారు, నేను, మిగతా అందరం సినిమాలు చేస్తున్నాం. బట్ ఆయనకి రాజు యాదవ్ ఒక్కటే దాంతోనే ప్రయాణించారు. సో మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి May 17th. అండ్ అలాగే మా ఉదయ్ భయ్య ఈ సినిమాని ఎలా చూపించాలో అలాంటి ఫ్రేమ్లే, అలాంటి షాట్లు పెట్టి ఎక్కడ ఒక ఆర్గానిక్ అది పోకుండా, రియలిస్టిక్ వ్యూ పోకుండా చాలా బాగా మాకు విజువల్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ భయ్, థ్యాంక్స్ అలాట్. అండ్ అలాగే నాగేశ్వర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎప్పుడు అడిగితే అప్పుడు చారీ గారు ఎంత ఇబ్బంది పెట్టినా మీరు టైం ఇవ్వడం, మా కోసం ఎంత ఇచ్చేయడం చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంకిత, తనకి పుట్టింది ముంబైలో అయినా నాలెడ్జ్ మొత్తం ఇక్కడ టాలీవుడ్ గురించి ఎక్కువ అండి ఆవిడకి. ఏ ఫైదా హువా ఏ ముంబై మే, మగర్ మైదా ఇదర్ హే.
సో అంత నాలెడ్జ్ టాలీవుడ్ మీద. సో తను కూడా రాజు యాదవ్ తర్వాత తెలుగులో బిజీ అవ్వాలి, మంచి మంచి ఆఫర్స్ రావాలని మనస్ఫూర్తిగా మీకు చెప్తున్నాను. అండ్ అలాగే మా హర్షవర్ధన్ రామేశ్వర్ గారు యానిమల్కి ఒక బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చి, ఈ సినిమాకు కూడా నేను పెద్ద సినిమా చేశాను, చిన్న సినిమా ఏం చేస్తామని కాకుండా ఈ సినిమా కూడా అంతే బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ హర్షవర్ధన్ రామేశ్వర్ గారు. అండ్ మా సురేష్ బొబ్బిలి గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఇచ్చారు, ప్రాణం పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా రామ్ మిర్యాల గారు, రాహుల్ సిప్లిగంజ్, వీళ్ళందరూ చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు దీంట్లో. ముఖ్యంగా చంద్రబోస్ గారు ఒక పాట పాడి రాశారు, ఆయనకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. అండ్ అండ్ అలాగే ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ ప్రశాంత్ రెడ్డి అన్న, థ్యాంక్స్ అలాట్ అన్న. మీరు చారి గారు నమ్మి, చారి గారు చెప్పిన కథను నమ్మి మా అందరికీ ఒక లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజేష్ కల్లేపల్లి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఇక్కడ రాలేపోయారు, సో వాళ్ళ ఫ్యామిలీని పంపించారు, థ్యాంక్స్ అలాట్. అండ్ ఇంకెవరున్నారు అన్న, ఫస్ట్ టైం అన్న ఏమనుకోద్దు కొంచెం. విప్లవ్ భాయ్ ఒకసారి స్టేజ్ మీద వస్తారు ప్లీజ్, స్టేజ్ మీద రండి. విప్లవ్ భాయ్, సో ఈ సినిమాకి ఏమేం కావాలో లొకేషన్లో ఉండే ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నిటిని ఫాలోఅప్ చేసి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విప్లవ్ భాయ్, థ్యాంక్స్ అలా, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ విప్లవ్ భాయ్, థ్యాంక్స్. అండ్ ఈ సినిమాలో చారీ గారితో పాటు జర్నీ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ పేరున థ్యాంక్స్ అలాట్. మా కో ఆర్టిస్టులు పవన్ రమేష్, ప్రశాంత్, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మిర్చి హేమంతన్, వీళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్. అండ్ అలాగే ఆనంద్ చక్రపణి గారు దీంట్లో ప్రధాన పాత్ర, మా ఫాదర్ పాత్ర చేశారు ఆయన. సో ఒక ఆర్టిస్ట్కి ఏంటంటే మనం బాగా చేయాలంటే అవతల వాళ్ళు అంత బాగా మనకి రియాక్షన్ ఇస్తేనే మనలో అది వస్తుంది, లేకపోతే రాదు. సో ఆయన చెప్పినట్టు నన్ను గొప్ప నటుడు అది కాదండి, ఆయన గొప్ప నటుడు, ఆయన అలా ఇవ్వడం వల్ల నేను అలా చేయగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరున్నారు? అంతేనండి, ఇంకా చాలా మాట్లాడాలి, ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుకుందాం. అండ్ వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చిన మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్, పేరున థ్యాంక్స్ అలాట్. ఏదో మర్చిపోయినాడు, ఏదో చెప్దాం అనుకోండి. కామెడీ మే 17th రాజు యాదవ్ మన థియేటర్లో రాబోతుంది. ఆ రోజు వచ్చే సినిమాలు చూసి దాంతోపాటు మా సినిమా కూడా చూసి బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ సో మచ్, నమస్తే అండి. అండ్ అలాగే తమ్ముడు, నువ్వు థ్యాంక్స్ చెప్పుకో, ఇది మనది, మన ఫ్యామిలీ మెంబర్స్, మనలో మన థ్యాంక్స్ వద్దు అని మమ్మల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేసే వంశీ శేఖర్ అన్న మా పిఆర్ఓస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్స్ అలాట్. అండ్ అలాగే యువి మీడియాకి #మనోజ్ భాయ్కి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్ అన్న. ఒక్కటి మిస్ అయిందండి, మంజుష గారికి థ్యాంక్ యూ సో మచ్. కాదు వద్దు, స్మైల్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి ఇవాళ ఒక డియరెస్ట్ ఫ్రెండ్లీ గెస్ట్గా వచ్చినటువంటి మన హనుమాన్ మాటలు వినేద్దాము. తేజ సజ్జా గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం. నాకు సీను గారికి ఆల్మోస్ట్ మా సినిమా కెరీర్ ఒకేసారి స్టార్ట్ అయిందని చెప్పచ్చు. జాంబీ రెడ్డి నుంచి పరిచయం, నాకు కంటిన్యూస్గా సినిమాలు చేసుకుంటూ వస్తాం, ఇక పైన కూడా సినిమాలు చేస్తాం. ఈ సినిమా గురించి ఆయన రోజు సరదాగా మాట్లాడుతూ, మేమిద్దరం యూజువల్గా రియాక్షన్లో మాడుకుంటూ ఉంటాం అనమాట. సినిమా రియాక్షన్లు ఉంటాయి కదా మామూలుగా, అలాంటి సినిమా రియాక్షన్లో మాడుకుంటుంటే ఈయన ఒకరోజు అన్నారు, సార్ నేను ఓ సినిమా చేస్తున్నాను సార్, నేనే మెయిన్ లీడ్ అన్నారు. సో నేను సినిమా రియాక్షన్ ఇచ్చా అలా స్లో మోషన్లో, అలా రియాక్షన్ ఇస్తే ఆయన నో అని ఆయన రియాక్షన్ ఇచ్చారు. ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇంత బిజీగా ఉన్నారు, భయంకరమైన బిజీ ఆయన ఆర్టిస్ట్గా, మాకు డేట్లు దొరకటం అప్పుడప్పుడు కష్టమవుతూ ఉంటుంది, అంత బిజీ ఆర్టిస్టు ఆయన. ఒక పెద్ద బాధ్యతని ఎత్తి ఇప్పుడు అనవసరంగా నెత్తి మీద పెట్టుకుంటున్నారేమో అని ఒక ఫ్రెండ్గా, వేరే ఉద్దేశం ఏం లేదు, ఒక ఫ్రెండ్గా నేను మాట్లాడితే ఆయన అన్నారు, లేదు తేజ గారు, ఈ సినిమా ఒక మంచి కథ, ఆ కథలో నేను ఒక పాత్రగా దాన్ని లీడ్ చేసి ఒక పాత్రగా చేస్తున్నా అన్నారు. ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ ఉంది. జాంబీ రెడ్డిలో ఏదైనా వెరైటీగా ఉండాలి, ఈయన వెరైటీగా ఉండాలంటే, సో ఎవరి ఐడియానో నాకు గుర్తులేదు కానీ ఫైనల్గా కేమ్ అప్ విత్ అన్ ఐడియా, ఈ కన్ను లేకుండా ఉండటం అనే ఐడియా ఒకటి పెట్టుకున్నారనమాట. అలా కన్ను మూసుకుని యాక్టింగ్ చేస్తూ ఉంటారు ఈ సినిమా అంతా. సో అలా అది చేయంగానే విపరీతమైన ఒక లాఫ్టర్లోకి అందరు వెళ్ళటం, ఆ కన్ను మూసి పర్ఫామ్ చేయటం అనేది చాలా కష్టం ఉంది, ఎందుకంటే కళల్లోనే పర్ఫార్మెన్స్ అంతా ఉంటుంది.
తర్వాత హనుమాన్కి వచ్చేపాటికి ఒక పళ్ళ సెట్ తీసి పెట్టారు, ఇంత పెద్ద పళ్ళ సెట్. సో ఆయన అప్పుడప్పుడు నేను ఎదురుగుండా నుంచి రియాక్షన్లో డైలాగులు చెప్తుంటే ఆ పళ్ళ సెట్ నాకు వస్తుంటే నేను క్యాచ్ పడుతుండేవాడిని రియాక్షన్లో. పట్టుకుని పెట్టుకోండి సార్ మళ్ళీ అని ఇస్తుండేవాడిని అనమాట. సో ఇలాగా ఆయనకి ఏదైనా ఒక ప్రాబ్లం పెడితే ఆయన ఎక్సెల్ అవుతారు. దీంట్లో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది ఆయనకి, నవ్వుతూనే ఉండాలనే ప్రాబ్లం. సో ఆయన డెఫినెట్గా ఎరగదీసి ఎక్సెల్ అయి ఉంటారని అనుకుంటున్నాను. ఒక అర్థవంతమైన సినిమాకి కామెడీ జోడిస్తే చాలా పెద్ద సినిమా అవుతుందని నమ్ముతున్నా. చాలా మీనింగ్ఫుల్ ఎమోషన్స్తో మీనింగ్ఫుల్ వే ఆఫ్ ఫిల్మ్ ఇది. అలాంటి సినిమా చేసినందుకు ఇక్కడున్న టీం అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాంటి సినిమాలు ఇంకా ఎక్కువ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం చాలాసార్లు అక్కడెక్కడో ఒక వెరైటీ సినిమా వచ్చింది, దాంట్లో ఎమోషన్ అదిరిపోయింది, అది అని చెప్తూ ఉంటారు. అలాంటి సినిమా మనకి ఇక్కడ వస్తుంది మన టాలీవుడ్లో. వీ షుడ్ ఆల్ బీ వెరీ ప్రౌడ్ ఆఫ్ గెటప్ సీను ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎన్ యాక్టర్. గెటప్ సీను గారి గురించి మనందరం అంటే మంచితనానికి ప్యాంటు షర్టు వేస్తే సీను గారిని మేము ఊరినే అంటుంటాం అనమాట. భయంకరమైన మంచితనం. 24 hours సినిమాకి ఏం కావాలో ఒక కమర్షియల్ యాక్టర్గా కాకుండా ఆయన ఆ సినిమాలో నేను హీరో అవనండి, ఆయన హీరో అవనండి, ఎవరైనా అవనివ్వండి, దానికి అంతకంత 100% ఇచ్చి పక్కన యాక్టర్స్ బెటర్గా పర్ఫామ్ చేయడానికి ఏం కావాలి అని ఎప్పుడూ ఆయన ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఇది చాలు సార్, మీరు చాలా లాంగ్ వే వెళ్తారు, మన ఇద్దరం కలిసి వెళ్తాం, చాలా లాంగ్ వే కలిసి వెళ్తాం. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్ అండ్ ఫర్ ఫ్యూచర్ ఆల్సో. ఏది అంటే నేను ఇక్కడికి రావడానికి ఒక రీజను, ఇంత మంచి సినిమా తీశారు, దీనికి నా వంతు ప్రయత్నం చేయాలని ఒకటైతే, రెండోది ఆయన వండే బిర్యానీ కోసం. చేపల పులుసు, బిర్యానీ, ఇక్కడ అందరూ ఉన్నారు, అందరికీ ఆయన వండి పెడుతూ ఉంటారు. నేను చెప్పా కదా మంచితనానికి ప్యాంటు షర్ట్ వేస్తే గెటప్ సీను గారిని. ఓకే, సో దీంతో ఇక్కడతో సీను గారి గురించి వదిలేసి, అంటే కామెడీ చేయటమే చాలా కష్టమైన విషయం అండి. అన్నిట్లోకి బిగ్గెస్ట్ టాస్క్ కామెడీ. ఎందుకంటే లొకేషన్లో 100 ఇష్యూస్ మధ్య వర్క్ చేస్తూ ఉంటాం. సో అది మనం చేసేది నవ్వుతారో లేదో ఆడియన్స్ థియేటర్కి వెళ్ళేంతవరకు మనకు తెలియదు. సో కామెడీ బాగా చేయగలిగితే, కామెడీ బాగా చేసేవాళ్ళు ఏడిపిస్తే ఎలా ఉంటుందో ఆల్రెడీ మనం ఒకసారి బ్రహ్మానందం గారు చేస్తే చూసాము, మల్టిపుల్ టైమ్స్ చాలామంది చేస్తే చూసాం. ఈసారి గెటప్ సీన్ గారు మిమ్మల్ని నవ్విస్తూ ఏడిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమాతో. ఈ సినిమా మే 17వ తారీఖు థియేటర్స్లో వస్తుంది. అందరూ తప్పకుండా థియేటర్స్కి వచ్చి ఈ సినిమా చూడండి. ఇలాంటి కొత్త రకమైన సినిమాల్ని ఎంకరేజ్ చేయండి. అండ్ ఇక్కడ కృష్ణమాచారి గారు 3 years నుంచి అందరూ చెప్తున్నారు, 3 years నుంచి పట్టుదలగా ఇదే సినిమాకి 100% ఇచ్చి చేశారని. 3 years ఒక సినిమా చేయడం ఈజీ కాదు సార్, అది నాకు తెలుసు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈయనకి సపోర్ట్ చేసిన ప్రశాంత్ గారు, ప్రొడ్యూసర్ ప్రశాంత్ గారు, రాజేష్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్ సార్. కంటెంట్ని నమ్మి ముందుకెళ్తున్నారు. మీరు ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలని కోరుకుంటున్నాను. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ రైట్? అంకిత గారు, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. హర్షవర్ధన్ రామేశ్వర్ గారి పాటలు నాకు చాలా ఇష్టం అండి. సీను గారు నాకు ఎప్పుడో చాలా స్టార్టింగ్లో ట్యూన్ స్టేజ్లో ఉన్నప్పుడు వినిపించారు, రాజు యాదవ్ చూడు, నేను విపరీతంగా ఎంజాయ్ చేశాను ఆ సాంగ్. ఆ సాంగ్కి ఇందాక ట్రైలర్లో వస్తుంటే మీరంతా కూడా మంచి అరుపులు కేకలు చిన్న వైబ్ వస్తుంది ఆ సాంగ్ పెడుతూ ఉంటే. ఆ పాటకి థియేటర్లో చాలా పెద్ద రెస్పాన్స్ రావాలని, ఈ సినిమాకి చాలా గొప్ప పేరు వచ్చి మా సీను గారికి అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. ఎలాగో రాజు యాదవ్ వైబ్ వచ్చింది అన్నారు కదా, ఒకసారి ఆ హుక్ స్టెప్ ఇంత వేద్దామని. సాంగ్ రెడీ చేసుకోండి అమ్మా ఇమ్మీడియట్గా. రాజు యాదవ్ సాంగ్ స్టెప్ కావాలి మాకు. ఓకే, సో తేజ గారు వేదిక పైన ఉండగా మిగతా కాస్ట్ అండ్ క్రూని కూడా ఒక ఫోటో ఆప్ కోసం ఇన్వైట్ చేసేద్దాము. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చేసేయండి స్టేజ్ పైకి ప్లీజ్. అండ్ ఆర్టిస్ట్ ఇక్కడికి విచ్చేసిన మరికొంతమంది ఆర్టిస్టులు కూడా వేదిక పైకి రావాలి. పవన్ గారు, ఉత్తర ప్రశాంత్ గారు, అవినాష్ చౌదరి గారు అండ్ కే రవి గారు, ప్లీజ్ వెల్కమ్. నిఖిల్ గారు. ఒక గ్రూప్ ఫోటో కోసం ఇక్కడ వచ్చిన టీమ్ కాస్ట్ అండ్ క్రూ అందరూ స్టేజ్ పైకి వచ్చేసేయండి ప్లీజ్.
ఇంతకుముందు చీజ్ ఇవన్నీ ఉండేవి, ఇప్పుడు రాజు యాదవ్ స్మైల్ అనేది ఒకటి వచ్చిందనమాట, అది కావాలి మాకు. Done. Thank you so much everybody on stage, and very special thanks to Teja Sajja garu for being here and launching the trailer of Raju Yadav. Getup Seenu garni, Ankita garu and director garu వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము to interact with media. మిగతా వారందరూ కూడా can have the seats, కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Yes, chairs please. ఓకే, హీరో గెటప్ సీను గారు కూర్చోవాలి. అంకిత గారు కూర్చోండి ప్లీజ్. సో రాజు యాదవ్ May 17th నుంచి బోల్డ్ అంతా ఎంటర్టైన్ చేయడానికి, మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు ఇమోషన్స్ని జోడించి మన ముందుకి ఒక కంప్లీట్ మూవీని తీసుకొస్తూ ఉన్నారు. సో May 17th నుంచి ఫ్యామిలీతో పాటు థియేటర్స్కి వెళ్ళి మూవీని చూసి ఎంజాయ్ చేయండి. అండ్ నవ్ మనం క్విక్గా మీడియా ఇంటరాక్షన్లోకి వెళ్ళిపోదాము. కొంచెం ఇక్కడ స్పేస్ క్లియర్ చేయరా ప్లీజ్. సీను గారు కూర్చోండి ప్లీజ్, మీరు కూర్చుంటే అన్నీ సెట్ అయిపోతాయి. యా, అంకిత టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. యా, మీడియా ఫ్రెండ్స్ మైక్ వచ్చిందా? యా, థ్యాంక్స్. యా, స్టార్ట్ చేద్దామా ప్లీజ్. సీను, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఎందుకంటే నీకున్న పాపులారిటీకి ఈ రోజున ఇలాంటి ఒక చాలా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్తో వస్తున్నావు సార్. అండ్ ఐ విష్ యూ రియల్లీ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కొట్టేవంటే మరి దానికి తిరిగి ఉండదు అనమాట, బ్లాక్ బస్టర్. థ్యాంక్స్ అలాట్ సార్. అంత మంచి క్యారెక్టర్ అండ్ నీ యాక్టింగ్ హిస్టరియానిక్స్కి అది బ్రహ్మాండమైన క్యాన్వాస్ దొరికింది నీకు సార్. అవును సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కాకపోతే ఇప్పుడు ఈ గెటప్ సీను అని నీకు పేరున్నందుకు ఇందులో ఒకే గెటప్తో కంటిన్యూ అయిపో, అది నీకేమి ఇబ్బంది అవుదా? గెటప్ ఒకటే సార్, కానీ ఎమోషన్స్, ఈ కామెడీ, ఆ సిచ్యువేషన్స్, ఆ క్యారెక్టర్స్ ఇవన్నీ కొత్తగా ఉంటాయి సార్. సో దాంట్లో ఇది మనకు కనిపించదు సార్. ఓ, ఇమోషన్స్లో న్యూ గెటప్స్ అనమాట. అంతే సార్. అంతేనా? అంతే సార్. తర్వాత ఇప్పుడు అంతా ఏపీ అంతా ఇల్లు వచ్చావు, అసలు ఏంటి నీ తాలూకు అబ్జర్వేషన్ ఏంటి, నీ మీద వస్తున్న కామెంట్స్ ఏంటి, నువ్వు వాటిని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నావు? హ్యాపీ సార్. అందరికీ నచ్చం కదా సార్, ఏ మనిషి అందరికీ నచ్చరు సార్. అదే కొన్ని సందర్భాల్లో దిగినప్పుడు తప్పదు సార్ అది. సో డెఫినెట్గా నాకు అభిమానం ఉంది కాబట్టి, అభిమానం చాటుకునే అవకాశం వచ్చింది కాబట్టి వెళ్ళాను, వచ్చాను సార్. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు వేవ్? ఎలా ఉంది? చాలా బాగుంది సార్. అవునా? చాలా చాలా బాగుంది. అంటే కాదు, అక్కడ పిఠాపురంలో 1,00,000కి పైగా మెజారిటీ అంటున్నారు పక్కన. అవును సార్. అవునా? అన్నాను కదా సార్ ఆల్రెడీ. అదే అంటున్నా. అంటే నార్మల్గా మీరు ఫీల్డ్ లెవెల్లో తిరిగి వచ్చారు కాబట్టి మీ మాట బాగా క్యారీ అవుతుంది ఇప్పుడు యాస్టీస్గా. నువ్వు అది కొంచెం స్పష్టంగా చెప్పాలి. అవును సార్, నిజంగానే. అంటే నేను 1,00,000 మెజారిటీ అని అన్నావంటే అక్కడ అంత బాగుంది కాబట్టి, ఆ వేవ్ అంత బాగుంది కాబట్టి ఆ మాట వచ్చింది సార్. ఓకే. తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికి, జనసేన ఒక్కదానికే నువ్వు సపోర్ట్గా వెళ్ళావా, లేకపోతే మొత్తం కూటమిని సపోర్ట్ చేసేవా? ఎట్లా? నేను అనకాపల్లి వెళ్ళాను సార్, తర్వాత కాకినాడ రూరల్ తిరిగాను సార్, తర్వాత పిఠాపురం తిరిగాను సార్, మళ్ళీ. ఓకే. ఈ యాక్షన్ అండ్ రియాక్షన్స్లో ఏది ఎక్కువగా స్ట్రాంగ్ ఎడ్జ్లో ఉంది, ఏది రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నదని నీకు అనిపించింది? నేను కేవలం ప్రజెంట్ ప్రచారం చేయడం కోసం లేదు సార్, నేను సర్వేలు చేయలేదు సార్. సర్వే చేయలేదు. బట్ మీ ఆనికి మీరు చాలా తెలివైన వాళ్ళు కదా, మీరు వెళ్ళిన తర్వాత ఊరికి అంత ఈజీగా వచ్చేస్తారు వెనక్కి? లేదు సార్, లేదు సార్, నిజంగానే నేను ప్రచారం చేశాను హ్యాపీగా. అక్కడికి వచ్చిన అభిమానులు కానీ, ఆ గ్రామస్తులు కానీ, పిఠాపురం ప్రజలు కానీ, ఏ కాన్ఫరెన్స్కి వెళ్తే అక్కడ వాళ్ళందరూ వచ్చి ఆ ప్రేమను చూపించినప్పుడు నిజంగానే ఆ వైబ్ వస్తుంది సార్. ఇక్కడ భారీ మెజారిటీ రాబోతుంది, ఇక్కడ గెలుస్తారు పక్కగానే, అది చూశాను సార్. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. సార్ సీన్ గారు,
జనసేన కోసం వెళ్ళారు, బాగుంది. కానీ మీకు మీరే వెళ్ళారా లేదంటే నాగబాబు గారు ఆహ్వానించారా? పార్టీ వాళ్ళు ఎవరైనా? నేనే కాదు సార్, ఇప్పుడు వరకు వెళ్ళిన వాళ్ళు అందరూ మేము ఫోన్ చేసి మరీ సెల్ఫ్గా మేమే అడిగితే వాళ్ళు ఒక డేట్ చెప్తాం అప్పుడు రండి అని చెప్పి అలా వెళ్ళాను సార్. మేమే అడిగాను సార్ అందరం, నేను కానీ సుధీర్ కానీ రామప్రసాద్ కానీ అందరం ఫోన్లు చేసి అడిగాను సార్. ఒక్క మాట కూడా ఎప్పుడు కూడా అడగలేదు సార్ మమ్మల్ని. వైకాపా పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది కూడా జబర్దస్త్ బ్యాచ్ కూడా డైలీ పేమెంట్స్తో పంపించారు, వాళ్ళకి వాళ్ళ మీద 2 కోట్లు ఖర్చు పెట్టారు, 20 కోట్లు ఖర్చు పెట్టారు, రకరకాల లెక్కలు. ఇంటికి వచ్చేసి ఏ సోదాలు చేసుకోండి, నా అకౌంట్ నెంబర్ అన్ని ఓపెన్ చేస్తాను, నో ప్రాబ్లం, వచ్చాము చూసుకోమని. నాకు శ్రీనివాస్ తర్వాత ఇంకొక మాట, రోజా గారు మొన్న మాట అన్నారు సార్. ఏంటి సార్ రాజు యాదవ్ కాస్త అదే పొలిటికల్ ఇది లాస్ట్ క్వశ్చన్, రాజు యాదవ్ వైపుకి వెళ్ళిపోదాము. ఓకే సార్. రోజా గారి దగ్గర నుంచి రాజు యాదవ్ దగ్గరికి వెళ్ళిపోదాం. రోజా గారు వాళ్ళ ప్రాణం అనగా ఎంత పాపం, వాళ్ళు ఏదో చిన్న జబర్దస్త్ స్కిట్స్ గట్ట చేసుకుని వాళ్ళకి భయం సినిమా ఇండస్ట్రీలో, ఎందుకంటే వాళ్ళదంతా పెద్ద గ్రూపు, బోల్డ్ సినిమాలు, బోల్డ్ హీరోలు, అందుకని చెప్పి వాళ్ళకి భయపడి వచ్చి వాళ్ళు ఏదో ఒక ప్రయత్నంగా వచ్చి చేస్తారు, వాళ్ళని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు చిన్న లైఫ్లు అన్నట్టుగా కామెంట్ చేశారు ఆవిడ. మీరేమో చూస్తే ఎండల్లో, దారుణమైన ఎండల్లో వెళ్ళి అంత కష్టపడి ప్రచారం చేసి వచ్చారు. ఈ రెండింటిని అసలు పబ్లిక్ ఎలా తీసుకోవాలంటారు సార్? అంటే మెగా ఫ్యామిలీలో సినిమాలు అంటే ఇప్పటివరకు ఎన్ని చేశాను మీకు తెలుసు. అక్కడ ఇండస్ట్రీలో ఎన్ని సినిమా మిగతా హీరోలతో అందరూ చేస్తున్నాను, అక్కడ చేస్తున్నాను. సో నేను ఎన్టీఆర్ గారితో చేశాను, వెంకటేష్ గారితో చేశాను, నాని గారితో చేశాను, మిగతా హీరోలందరితో చేస్తున్నా కదా సార్. ఆఫర్స్ ఇక్కడి నుంచి రావట్లేదు నాకు, ఇక్కడే కాదు కదా సార్, అన్నీ చేస్తున్నా. చిన్న ప్రాణాలు అంటే మరి చిన్న ప్రాణాలు కామెంట్లో తీసుకుంటా సార్, చిన్న కామెంట్లో తీసుకుంటా సార్. హీరో అవ్వడం వల్ల వచ్చిన అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి, లిప్ లాక్లు మినహాయిస్తే? ఒకసారి అడగండి సార్, అర్థం కాల. హీరో అవ్వడం వల్ల వచ్చిన అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి, హీరోయిన్తో లిప్ లాక్లు మినహాయిస్తే? నేను హీరో అయినా చెప్తా సార్ ఆన్సర్ అంతే సార్. ఎందుకు అయితే ఇందులో లిప్ లాక్ ఉంది కదా సార్, దాని గురించి చెప్పండి. అది సినిమా చూస్తే అర్థమవుతుంది సార్, ముందే చెప్పేదానికంటే. ఎందుకంటే అది సినిమా అంతా చూస్తేనే అర్థం, ముందు రివీల్ చేయలేని ఇది సార్ అది, దానివల్ల సారీ సార్. శ్రీను గారు అయితే ఇక్కడ కంటిన్యూటీ ఒక క్వశ్చన్, ఈవెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా లీడ్ రోల్ అంటున్నారు కానీ హీరో అని ఎందుకు అనట్లేదు? నాకు ఫస్ట్ నుంచి అది ఇష్టం లేదండి, మేబీ నాకు ఆ బ్రెయిన్లో అలా ఉండిపోయింది. బట్ హీరో మీరే కదా మూవీలో, మెయిన్ లీడ్ అని త్రూఅవుట్ ఫుల్ క్యారెక్టర్. అదే హీరో అనుకుని చిన్న సినిమాకైనా సరే, అప్కమింగ్ హీరో అయినా సరే హీరో అంటారు. బట్ ఇక్కడ ఎందుకు అసలు యాంకర్ నుంచి స్టార్ట్ చేస్తే మీరు కావచ్చు అందరూ కూడా లీడ్ రోల్ అంటున్నారు? నాకు నిజంగా ఇష్టం లేదండి నాకు, ఎందుకంటే ఇక్కడ ఒక 60 ఏళ్ళు వచ్చిన మోకాలు నొప్పులతో ఉన్నా కూడా, బాడీ సహకరించకపోయినా కూడా, బీపీ షుగర్లు వచ్చిన ఒకవేళ ఆ ఏజ్లో కూడా క్యారెక్టర్లు, కామెడీ క్యారెక్టర్లు చేసుకొని ఒక ఫుల్ ఎంత ట్రావెల్ చేయాలని నా కోరిక. సో నాకు దీని మీద అంత ఇది లేదు, కేవలం ఇది ఒక మంచి కథ, ఒక మంచి క్యారెక్టర్ ఉంది, దీన్ని చేయకపోతే మిస్ అయిపోతామేమో అని ఒప్పేసుకున్నాను. కృష్ణమాచారి గారు, శ్రీను గారు, ఆల్ ది బెస్ట్ అండి. సార్ నేను మీకు పెద్ద వీరాభిమాని. అంత ఎందుకంటే ఏదైనా క్వశ్చన్స్ అడిగితే సింపుల్ అడగండి సార్. అసలు నేను అడగట్లేదు సార్, ఆల్ ది బెస్ట్ చెప్పడానికి మై తీసుకున్నాను. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ చెప్తాను ఇద్దరికి కూడా. మీరు ఇక్కడికి రావడం నిజంగా థ్యాంక్ యూ సార్. సార్ ఎట్లా స్టార్ట్ అయిందండి ఈ జర్నీ మీది? నేను అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. నేను ఇది డైరెక్టర్గా. ఇది ఎక్కడ జరిగింది కదా, ఇది యథార్థ కదన్న? మహబూబ్ నగర్ సార్. మహబూబ్ నగర్లో. అచ్చా ఓకే. శ్రీను గారు అంటే నమస్తే సార్. నమస్తే సార్. ఏం లేదు, రాజు యాదవ్ మంచి సక్సెస్ కొట్టాలి, ఆల్ ది బెస్ట్. కాదు మీరు మళ్ళీ రాజు యాదవ్ అడగకుండా పొలిటికల్ అడుగుతానని మీరు అనుకోవద్దు. అంటే మీరు అంటే వ్యక్తుల మీద అభిమానంతో వెళ్ళారా లేదా ఆ పార్టీ మీద అభిమానంతో వెళ్ళారా అని పక్కన పెడితే, మీ వాటి మంచి చెడ్డలు, ప్రభుత్వాలు వాటి మంచి చెడ్డలు, వీటి మీద పూర్తి అవగాహన ఉందా? ఉంది సార్, కొంచెం ఉంది. మోరోవర్ అభిప్రాయం అనేది ఈ పార్టీలోకి, ఈ పార్టీ నుంచి నేను గెలిస్తే ఏం చేయగలను, ఏం చేస్తారు అన్న దాని మీద ఎక్కువ అవగాహన ఉంది సార్ ప్రస్తుతం కంటే. వస్తే ఒకవేళ ఎలా ఉంటుంది, ఈయన పవన్ కళ్యాణ్ గారు వస్తే ఉంటుంది. ఎందుకంటే ఆయన నీతి నిజాయితీ గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసిన వాడుగా ఈ స్టెప్ వేసాను సార్, ప్రచారం గురించి అంతా. అంటే మీరు ఒక పార్టీని గెలిపించమని కోరుతున్నారు అంటే ఇంకో పార్టీని ఓడించమని కోరుతున్నట్టు కదా? అలా ఎందుకు అనుకోవాలి సార్? అంటే మరి వీళ్ళు గెలిస్తే వాళ్ళు ఓడిపోవడమే కదా సార్. ఇప్పుడు ఐపీఎల్లో ఇప్పుడు ఒక ఎస్ఆర్హెచ్ నేను చేసి చెప్తున్నానంటే ఆర్సీబీ ఓడిపోవాలి కాదు సార్, దీని మీద అభిమానం ఎక్కువ ఉంటుంది సార్. అదే దీని మీద అభిమానం ఎక్కువ ఉంటుంది సార్. మీరు కాదనట్లేదు సార్. ఇప్పుడు మీరు జనసేనని గెలిపించండి అంటే మీరు జనసేన మీద అభిమానంతో జనసేన గెలిపించమంటున్నారు, తప్పులేదు. మీరు వ్యక్తి మీద కావచ్చు, పార్టీ మీద ఉండొచ్చు. బట్ మీరు నాకు
వాటి మీద పూర్తిగా ఐడియా ఉంది, ఈ గవర్నమెంట్ వీళ్ళు వస్తే ఏం బాగా చేస్తారని. సో అదే టైంలో వాళ్ళు బాగా చేశారో చేయలేదో అవతల వాళ్ళు ఏమైనా ఐడియా ఉందా మీకు? నేను దాని గురించి ఆలోచించట్లేదు సార్. కేవలం ఈయన వస్తే బాగుంటుంది, ఈయన గెలవాలి అని కోరుకునే వ్యక్తిని సార్. అంతే తప్పించి అవతల వాళ్ళు బాగా చేశారో బాగా చెయ్యలేదో ఈ రెండింటి మీద ఐడియా లేదు. ఉంది సార్, దాని మీద ఐడియా ఉంది. అది ఎలా ఈయన వస్తే ఇంకా బాగా చేస్తారేమో అని. కాదు, బాగా చేశారంటారా బాగా చేయలేదంటారా వేకప్ వాళ్ళు? ఏమో సార్, రేపు పొద్దున ఎలక్షన్ రిజల్ట్ తర్వాత తెలుస్తుందేమో. మీ ఐడియా ఉంది అని అంటున్నారు. లేదు సార్, ఈ స్టేజ్ మీద నేను అలాంటి షేర్ చేసుకోలేదు సార్. శ్రీను గారు, బొడ్డోపల్లి శ్రీనివాసు గెటప్ శ్రీనిగా మారి వెండితెర కమలాసన్ అయ్యారు. సో ఇప్పుడు అదే బుల్లితెర కమలాసన్ అయ్యారు. బుల్లితెర కమలాసన్ ఇప్పుడు ఎండితెర హీరో అవుతున్నారు. సో ఈ జర్నీలో ఎలా ఉందండి? అంటే మీకు రీచ్ ఎక్కడికి వెళ్ళాలి అంటే ఎండితెరలో కూడా హీరోగా ఏ పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నారు? నాకు హీరో మీద నిజంగా లేదన్న. నాకేంటి ప్రతి సినిమాలో మంచి క్యారెక్టర్ రావాలి, దానికి మంచి పేరు రావాలి, సినిమా ఆడాలి, ఒక 60 ఏళ్ళు వచ్చిన ఇండస్ట్రీలో ఉండాలి, అంతే. శ్రీను గారు హాయ్. ఇక్కడ మీ బెస్ట్ ఫ్రెండ్ సుడిగాల్ సుధీర్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. ఆయన ఈ సినిమా విషయంలో మీకు ఏమైనా హెల్ప్ చేశారా? అంటే ఇన్పుట్స్ ఏమైనా ఇచ్చారా? ఇన్పుట్స్ అంటే ఎప్పుడు మేము ప్రతిదీ మాట్లాడుకుంటాం. సో సాంగ్ బాగుందిరా, ఇలా చేస్తే బాగుంటుంది, ఏమో చూడు, అడుగు, మాట్లాడు, ఇలాంటి ఇన్పుట్స్ కామన్గా జరుగుతూ ఉంటాయి. తర్వాత ఈయన ఇష్టం. సో ఎప్పుడు ఉన్నాడు, మన సాంగ్ లంచ్ కూడా వచ్చాడు నాతో పాటు ఒక కాలేజ్కి. సో ఎప్పుడు ఉన్నాడు నాతో. మీ ఇద్దరు కాంబినేషన్లో ఇంకో సినిమా వచ్చే ఛాన్స్ ఉందా? ఆల్రెడీ ఒకటి చేశారు. నేను త్రూ అవుట్ కామెడీ ఏదైనా ట్రై చేయాలని చూసుకుంటున్నాను, మంచి కామెడీ సినిమా చేద్దాం అనేది. శ్రీను గారు, అయితే నార్మల్గా జబర్దస్త్ అప్పటి నుంచి కావచ్చు కంటిన్యూగా ఏదో ఒక గెటప్లో చూస్తాం శ్రీను అంటే. సేమ్ హీరోగా కూడా మళ్ళీ లీడ్ రోల్లో కూడా సేమ్ ఒక గెటప్లోనే చూడాల్సి వచ్చింది. గెటప్ లేకపోతే శ్రీను చేయలేడా? ఇది యాక్చువల్ గెటప్ కాదు మేడం, యాక్చువల్లీ సమ్ ఏదో ఒకటి. అవును మేడం, డిఫెక్ట్ ఇది. సో గెటప్ అంటే మొత్తం కరెక్టే. ఒకవేళ ఏదో ఒకటి ప్రాబ్లం లేకుండా అయితే మాత్రం ఇది కూడా సేమ్ కదా ఒక ఇష్యూ. సో అది లేకపోతే శ్రీను చేయలేడా? చూశారు కదండి, మన పొలిమేర చూశారు కదా, ఒకటి చేశాను. అండ్ ఇస్మార్ట్ శంకర్ చేశాను. చాలా ఉందండి ఇలా చెప్పుకుంటే. అంటే అలా ఇది రావడం ఏంటంటే ఆర్టిస్ట్గా మనం ప్రూవ్ చేసుకోవడానికి కొంచెం అడ్వాంటేజ్ అండి మనకి. సో నార్మల్గా చేస్తే దాంట్లో ఎంత చేసి నార్మల్గా ఉంటుంది తప్పించి దాంట్లో కొత్తగా ఏమనిపిస్తుంది. సో ఇలాంటివి ఉంటే ఏంటంటే ఒక్కొక్క సినిమా ఒక వేరియేషన్ చేస్తే మనం బోర్ కొట్టాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి సినిమాకు ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది, సీను అన్నాడు కనిపించాడు. సో అది నాకు పెద్ద అడ్వాంటేజ్. అలాంటి క్యారెక్టర్ రాసిన డైరెక్టర్ అంటే థ్యాంక్స్ మరొకసారి. శ్రీనివాస్ సార్, ఇప్పుడు నార్మల్గా ఈ జబర్దస్త్ స్కిట్స్లో కానీ ఇన్ యువర్ జర్నీ ఆన్ టెలివిజన్ యూ హ్యావ్ ఇంప్రెస్డ్ ది ఆడియన్స్ విత్ మెనీ మల్టిపుల్ షేప్స్ ఆఫ్ గెటప్స్. అవి రకరకాల గెటప్స్ వేసి అందరినీ ఎంటర్టైన్ చేసి అండ్ సినిమాల్లో కూడా యూఆర్ డూయింగ్ గుడ్ క్యారెక్టర్స్. బట్ ఈ క్యారెక్టర్ సంబంధించినంత వరకు నువ్వు ఛాలెంజ్గా అనిపించిన పాయింట్ ఏంటి ఈ క్యారెక్టర్ నువ్వు హ్యాండిల్ చేస్తున్నప్పుడు? సూపర్ క్వశ్చన్ సార్. నేను ఒక రోజు సార్ మార్నింగ్ 7కి స్టార్ట్ చేశాను సార్. మళ్ళీ మార్నింగ్ 7 అయింది సార్ షూట్. ఓకే. డే నుంచి మళ్ళీ మార్నింగ్ నుంచి చేస్తున్నాం. ఆ రోజంతా చేజింగ్లు అవన్నీ చేస్తున్నాం. నైట్ ఒక ఎమోషనల్ చేయాలి. అది చేస్తున్నప్పుడు నవ్వుతూ ఉండాలి, ఒక పక్కన ఆ కళ్ళల్లో ఎమోషన్ కనిపించాలి. చేస్తూ ఉంటే నాకు ఎందుకో తెలియకుండా ఏడిపోతుంది సార్. నాకు కళ్ళ నీళ్ళు కారిపోతున్నాయి. ఏంటంటే నేను ఫెయిల్ అయిపోయాను, నా వల్ల అవ్వట్లేదు. చారీ గారు నేను నా వల్ల అవ్వట్లేదు ఏంటి సార్ ఇది అంటే, లేదు సార్ చేయండి సార్. అది ఫుల్ ఇది సార్, వింటర్ సీజన్. ఇలాగ ఎక్కువసేపు పెడితే మీరు కాసేపు పెట్టండి సార్, ఈ మజిల్ స్ట్రెస్ అయ్యి షివర్ వస్తూ ఉంటుంది. సో ఇది షివర్ అవ్వకూడదు. ఇవంతా పెయిన్ సార్, ఇవంతా పెయిన్ వస్తుంది. సో ఈ పెయిన్తో ఈ కళ్ళ ఎక్స్ప్రెషన్ మారిపోతూ ఉంటుంది. మళ్ళీ ఈ కళ్ళమే పడిపోద్ది, అది పడకూడదు. ఈ ఎక్స్ప్రెషన్ ఉండాలి. నా వల్ల అవ్వట్లేదు అని అనుకుని చెప్పి అక్కడికక్కడ మళ్ళీ ఛాలెంజ్గా తీసుకొని ఇదే కదా ఇలాంటి ఛాలెంజెస్ దాటితేనే కదా మనం నిరూపించుకోగలం అని చెప్పి ఇది చేయడం జరిగింది. ఆ ఒక్కరోజు మాత్రం నిజంగా భయపడ్డాను సార్, నేను ఫెయిల్ అయిపోతాను అని. బట్ పాస్ చేయించారు. తర్వాత అంతా కేక్ వాక్ లాగే అనిపించిందా? అదేం లేదు సార్, ప్రతిరోజు ఛాలెంజింగ్ ఏంతో. అంతేనా? అండ్ కృష్ణమాచారి గారు, మీరు ఫస్ట్ పిక్చర్ అంటున్నారు, ఆయన ఏమో చాలా ప్రూవ్డ్ అండ్ మోస్ట్ సెలబ్రేటెడ్ యాక్టర్. అందరూ పెద్ద వాళ్ళు ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి సినిమా ఇండస్ట్రీలో. నాగబాబు గారు లాంటి వాళ్ళు కూడా ఎంతో గొప్పగా మెచ్చుకుంటారు, చిరంజీవి గారు మెచ్చుకుంటారు. అంత పాపులారిటీ ఉన్న యాక్టర్ గెటప్ సీన్ అంటే. ఇప్పుడు మీ ఫస్ట్ పిక్చర్లో తన్ని హ్యాండిల్ చేస్తున్నారు, ఇలాంటి క్యారెక్టర్ హ్యాండిల్ చేస్తున్నారు. మీ గట్స్ ఏంటండి? అంటే వాట్ ఈజ్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ స్క్రిప్ట్ అండ్ క్యారెక్టర్? సార్ ఇది ఒక డిఫెక్ట్ సార్ సినిమాలో, ఇది ఒక క్యారెక్టర్కి డిఫెక్ట్. ఈ డిఫెక్ట్ ఉన్న క్యారెక్టరేషన్తో నేను కొంతమందిని మీట్ అయ్యాను.
వాళ్ళు ట్రావెల్ అయ్యాను, వాళ్ళు చేయలేరని నాకు అర్థమైపోయింది సార్. తర్వాత నేను గిటార్ శ్రీను గారు చేయగలరు అని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. వాళ్ళు టీవీ యాక్టర్లేనా, సినిమా? నో సార్, ఫిలిం స్టార్సే. నేను కాంటాక్ట్ చేశాను, ట్రావెల్ అయ్యాను. తర్వాత నాకు ట్రావెలింగ్లో వాళ్ళు చేయలేరని అర్థమైపోయింది. దెన్ ఈ సినిమా డ్రాప్ అయిపోదామా లేదంటే నాకు గిటార్ శ్రీను గారు చేస్తారు అని నాకు డౌట్ ఉండే. సో ఈయనకి వెళ్ళి కథ చెప్పాను. దెన్ ఈయన ఓకే చెప్పారు, ఛాలెంజింగ్ పర్ఫార్మెన్స్ అని. ఈయన మీద నమ్మకంతోనే నేను ఈయన దగ్గరికి వెళ్ళి మేము ట్రావెలింగ్ స్టార్ట్ చేశాం సార్. ఓకే, అంటే మీరు అనుకున్న ఫైనల్ అవుట్పుట్ మా గెటప్ సీన్ ఇచ్చేయడా మీకు? నేను 10% అనుకుంటే ఆయన 200% ఇచ్చాడు సార్. చారి గారు, అయితే మీరు రియల్ స్టోరీ మహబూబ్ నగర్లో జరిగిందని చెప్పారు కదా, సో ఎంతవరకు రియల్ ఇది? ఎందుకంటే ఏదో ఒక లైన్ తీసుకుంటారు, దానికి చాలా అల్లుతారు డైరెక్టర్స్ కావచ్చు, రైటర్స్ కావచ్చు. సో ఎంతవరకు రియల్ ఇది? సినిమాలో ఈ కథ రియల్, ఇన్సిడెంట్స్ కూడా రియల్. ఆ కథకు సంబంధించినవి కాకపోయినా వేరే కథకు సంబంధించిన రియల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సినిమా మొత్తం రియలిస్టిక్గానే ఉంటుంది. అంటే ఒక సంఘటన కాదు, డిఫరెంట్ అన్నీ రియలిస్టిక్ వే. కంప్లీట్ ఫిలిం మొత్తం, మీరు మూవీ మొత్తం వెరీ రియలిస్టిక్. మేము అదే ముందు నుంచి అదే చెప్తున్నాం, వెరీ రియలిస్టిక్ అని. సినిమాలో ఒక 5% 10% సినిమాటిక్ ఏదైనా ఉంది అంటే ఆ డ్యాన్స్ స్టెప్సే, అంతే. శ్రీను గారు, అయితే ఆ మూవీ గురించి కాదు ఇది. సో ఇప్పుడు చూస్తే లేదు, మీరు ఇందాక నుంచి చాలా మందికి ఆన్సర్ ఇచ్చారు కదా. అంటే నెక్స్ట్ అదే అంటారు, మళ్ళీ ఆవిడకి చెప్పారు మాకు చెప్పరా అంటారు. లేదు, నా పక్కదానికి ఆన్సర్ ఇచ్చేయండి. సో అయితే పొలిటికల్ విషయానికి వస్తే, ఏపీ పాలిటిక్స్ విషయానికి వస్తే కనుక స్టార్ హీరోస్ ఎవరు కూడా ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, మెగా ఫ్యామిలీ సైడ్ ఎవరు కనిపించలేదు మనకి. బట్ ఒక జబర్దస్త్ ఆర్టిస్టులు చిన్న వాళ్ళందరూ మాత్రం ఫ్యామిలీకి సపోర్ట్గా నిలబడ్డారు. ప్రచారానికి కూడా విష్ణు గారు వెళ్ళారు, సాయిధరం తేజ్ గారు. అదే అంటున్నా, మెగా ఫ్యామిలీ తప్ప, క్యాంపెయినింగ్ అవ్వలేదు. మెగా ఫ్యామిలీ తప్ప ఇప్పటి వరకు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కావచ్చు, ప్రచారంలో క్యాంపెయిన్లో పాల్గొనడం కావచ్చు, ఎవరు కూడా స్టార్ హీరోస్ మెగా ఫ్యామిలీ కాకుండా ఎవరు వెళ్ళలేదు. సో మీలాంటి వాళ్ళు వెళ్ళారు. రేపు మళ్ళీ వైసీపీ వస్తే మీకు ఇబ్బంది ఉండదా? ఏ ఇబ్బంది నాకు అర్థం కాలేదు. ఎలాంటి ఇబ్బంది అంటారు మీరు చెప్పండి. ఒకవేళ షూటింగ్కి వెళ్ళినప్పుడు కావచ్చు, అక్కడ చాలా మంది వైసీపీ నుంచి కావచ్చు, కొంతమంది గుండాలు కూడా ఉంటారు, చాలా ఇష్యూస్ చూసాం. ఏపీ పాలిటిక్స్ డిఫరెంట్ కదా ఇండియాలో. నేను శ్యామల గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగారు, మీరు ఇలా చేయడం వల్ల రేపొద్దున ఆడియో ఫంక్షన్లో మీకు ఏమైనా ఇవ్వకపోవచ్చేమో మెగా ఫ్యామిలీ నుంచి అని అన్నారు. ఆవిడ ఒక ఆన్సర్ చెప్పారు, సేమ్ ఆన్సరు దానికి అప్లికేబుల్ మీరు అడిగిన క్వశ్చన్కి. నేను వినలేదు, ఇప్పుడు చెప్పండి. మీరు ఒకసారి యూట్యూబ్లో చూడండి. లేదు ఇప్పుడు చెప్పండి. లేదండి, లేదు, మీరు చెప్పింది వేరు కదా, ఆయన శ్యామల చెప్పింది అని నేను ఎలా అనుకుంటాను? ఆవిడ చెప్పారండి, ప్రూఫ్ ఉంది కదా. సో నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఒక పార్టీకి సపోర్ట్ చేసినంత మాత్రాన వీడిని ఆపేద్దాం, తొక్కేద్దాం అని అనుకోవడం నిజంగా అది పరిణితి చెందిన ఆలోచన కాదని నా ఇది అభిప్రాయం. ఒకటి ఏంటంటే, ఒక విలేజ్ ఉందో, ఒక విలేజ్లో ఒక ఆటో నడిపే వ్యక్తి ఉంటారు, ఆటో డ్రైవర్ ఉంటారు, అన్న కిరాణా షాప్ ఉంటారు, ఒక ఎరువులు కొట్టు ఉంటుంది, ఇంకోటి వాటర్ ఇది ఉంటుంది. సో వీళ్ళందరూ వృత్తిపరంగా వాళ్ళ వృత్తులు చేస్తున్నా వాళ్ళు ఏదో ఒక పార్టీని అభిమానించో, ఏదో ఒక పార్టీ ప్రచారమో వాళ్ళ ఊళ్ళో తెలిసిపోతుంది. బట్ ఈ ఆటో అని వెళ్ళి కిరాణా షాప్లో కొనుక్కోవడం మానడు, ఆ కిరాణా షాప్ అని వచ్చి ఆటో ఎక్కగా మానడు, వీళ్ళందరూ వెళ్ళి ఎరువుల కొట్లో వ్యవసాయం సంబంధించి మానడు. సో ఇది కూడా అంతే. ఒకవేళ మన సినిమా మంచిదైతే ప్రేక్షకులుగానే వెళ్తారు తప్పించి థియేటర్కి. ఒక రాజకీయ సపోర్టర్గా ఎవరు థియేటర్కి వెళ్ళరండి. అది బాగా నమ్ముతున్నా తెలుగు ప్రేక్షకుల విషయం. కృష్ణమాచార్య గారు, బేసిక్గా యానిమల్ సినిమాకి హర్షవర్ధన్ గారు సూపర్ స్కోర్ ఇచ్చారు, వన్ ఆఫ్ ద మేజర్ అసెట్ అది. సో ఈ సినిమాకి ఆయన మ్యూజిక్ అదే సాంగ్స్ ఇచ్చారు, ఆ మ్యూజిక్ వచ్చి సురేష్ బొబ్బిలి గారు చేశారు. సో ఎందుకు అలా చేయడం జరిగింది, అండ్ హర్షవర్ధన్ గారితో ఎందుకు చేయించలేదు మ్యూజిక్? హర్షవర్ధన్ గారు యానిమల్ రిలీజ్ అయిన తర్వాత 5 బాలీవుడ్ మూవీస్ సైన్ చేశారండి. ఫుల్ బిజీ అయిపోయారు. అంటే మనకు సినిమా కొన్ని రోజులు అంటే వెయిట్ చేసాం, 2 months 3 months, బట్ ఇంకా వెయిట్ చేయాల్సి వస్తున్న పరిస్థితిలో దెన్ ఐ టుక్ స్టెప్ విత్ సురేష్ బొబ్బిలి. మీకు అది హర్షవర్ధన్ రామేశ్వర్ గారే చెప్పారు, బ్రో లేట్ అవుతుంది, ఏం చేద్దాం చెప్పండి అంటే సిచ్యువేషన్స్ పరిస్థితులను బట్టి ఫార్వర్డ్ అయ్యామండి. మీకోసం రాసుకున్నారు అని చెప్పారు ఇందాక గెటప్ సీన్ గారు. కామెడీ అండి, ఆయన కామెడీ. సో ఎందుకని గెటప్ సీన్ గారితో చేయాల్సి వచ్చింది? నేను నాకు సీన్ లేదండి, యాక్టింగ్ రాదండి, ఊరికే కామెడీ. సో అంకిత గారు, హాయ్, వెల్కమ్ టు TFI. సో మీ ప్రొఫైల్లో స్పానిష్ అండ్ కొరియన్ స్పీకర్ అని ఉంది. సో ఇక్కడ కొరియన్ సిరీస్లకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ మీ. సో ఏమైనా కొరియన్ మూవీలో యూజ్ చేశారా వర్డ్స్? In this movie? Yeah. In this movie, I had to speak a lot of Telugu. So let's just go with Telugu first. How is working experience with Getup Scene garu?
it was lovely. I mean, he's extremely talented and he's funny. He's such a comedian, but I think he was very supportive. And you know, I am a person who asks a lot of questions when like shooting. So he, like, not even once he was like, I'm tired, you know, I can't right now, don't please ask me anything. Like he answered every question, because I used to ask him a lot of questions about Telugu language, about, you know, slangs, Telangana slang, Andhra slang. So he used to answer me very politely and very gently. Yeah. సో బాగా ఎంజాయ్ చేసిన సీన్స్ ఏంటి? డ్రామానా, కామెడీనా, రొమాన్సా? గెటప్ సీన్ గారితో Every scene I think we enjoyed. ఓకే, సీన్ గారు. సో ఇప్పటి వరకు మీరు చాలా వెర్సటైల్ రోల్స్ చేశారు. అంటే సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద ప్రామినెంట్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో మీరు ఈ సినిమా చేసిన తర్వాతలా హీరోగా బిజీ అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తారా, కంటిన్యూ చేస్తారా, లేదంటే హీరోగానే చేస్తారా? అంటే నేను మళ్ళీ నేను ఇది చెప్పలేండి. నాకేమనిపిస్తుంది అంటే అండి, కామెడీ క్యారెక్టర్లు ఆల్రెడీ ఒక 10 సినిమాలు చేస్తున్నాను. క్యారెక్టర్లో కామెడీ క్యారెక్టర్ ఆల్రెడీ చేసుకున్నాను. ఈ సినిమా చేస్తున్నప్పుడు అవన్నీ చేస్తున్నాను. ఇక నుంచి ఈ సినిమా మంచి రెస్పాన్స్ వచ్చి బాగుంటే, నాకు ఇలాంటి కథల సెలక్షన్లో సుహాస్కి నేను పెద్ద ఫ్యాన్. నాకు ఇన్స్పిరేషన్ కూడా సుహాస్. అంటే కథ సెలక్షన్ ఎలా ఉండొచ్చు, మనల్ని ఆడియన్స్ ఎలా చూస్తున్నారు, ఇప్పుడు వరకు 10 ఏళ్ళ పాటు కామెడీ 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 ఎక్స్పెక్ట్ చేస్తారు. సో దీంట్లో నుంచి కామెడీ చేస్తూ అలా కొంచెం ఎమోషన్ టచ్ ఇచ్చి ఒక చిన్న స్కేల్లో నీట్గా బడ్జెట్లు ఇవన్నీ చూసుకుంటూ చేసుకోవాలని నా ఆలోచన. అంతే. హలో శ్రీని గారు. హాయ్ హాయ్. హాయ్, కంగ్రాచులేషన్స్. Thank you. చాలా బాగుంది ట్రైలర్. Thank you, sir. అయితే ఇప్పటి నుంచి ఈ సినిమా చూసిన తర్వాత మీకోసమే పర్టికులర్గా క్యారెక్టర్స్ రాసే విధంగా అనిపించింది ట్రైలర్ Thanks a చూస్తే. lot. చాలా బాగుంది. అయితే ఇప్పుడే మీరు అన్నారు ప్రతిదీ చేస్తాను అనేసి, అంటే ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తాను యాజ్ అన్ యాక్టర్గా, అది మీరు ప్రూవ్ చేసుకోవాల్సింది. అండ్ ఈ సినిమాలో కూడా మీరు 100% ఇప్పుడు చెప్పినట్టు మీరు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి, ఛాలెంజెస్ ఫేస్ చేసి చేశాను అని చెప్తున్నారు. ఈ త్రూ అవుట్ జర్నీలో చాలా సినిమాలు చేశారు కదా, అందులో ది బెస్ట్ సాటిస్ఫైయింగ్ అంటే రాజు యాదవ్ కాకుండా ఇంతకుముందు చేసిన వాటిలో చాలా బెస్ట్ సాటిస్ఫైయింగ్ ఇచ్చిన క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే ఏది చెప్తారు? ఆబ్వియస్లీ నాకు హనుమాను, జాంబిరెడ్డి 2 సినిమాలు చాలా ఇదండి, నాకు ప్రత్యేకం 2 సినిమాలు. సో ఇది రిలీజ్ అయిన తర్వాత ఇది చెప్పుకుంటాను, దీని తర్వాత అన్నీ ఇంకా. శ్రీను గారు ఇక్కడ ఆయన యాక్చువల్గా కమెడియన్ నుంచి మీరు అన్నట్టు హీరో అనకపోతే మెయిన్ లీడ్. సో మెయిన్ లీడ్ మారిన తర్వాత చాలామందికి అంటే ఒక 1-2 సినిమాస్ వరకు బాగుంటుంది, రెస్పాన్స్ బాగా వస్తుంది. కానీ కొంతమందికి ఏంటంటే ఒక నెక్స్ట్ నుంచి ఆశించినంత ఫలితాలు రావట్లా. సో రీసెంట్ టైమ్స్లో కూడా చాలామంది కమెడియన్స్ హీరోలుగా మారారు. ఒక ఫస్ట్ సినిమా బాగుంటుంది లేదా సెకండ్ సినిమా బాగుంటుంది, ఆ తర్వాత నుంచి రావట్లేదు. అంటే మీరు ఇప్పుడు ప్లాన్ చేసుకున్న తర్వాత సినిమాలు కూడా హీరోగా ప్లాన్ చేసుకుంటారా? ప్లాన్ చేసుకుంటే ఈ జాగ్రత్త తీసుకుంటారా? 90% నేను క్యారెక్టర్స్, కామెడీ క్యారెక్టర్స్కి ప్లాన్ ఎక్కువ అండి. 10% ఏమో అవి బాగుండి ఇవి అన్నీ బాగుండి గ్రౌండ్ లెవెల్ నుంచి అంతా బాగుంటే కనుక టాప్ టు బాటం అన్నీ ప్లాన్ చేసుకున్న తర్వాత దిగుతాను. అదర్వైజ్ నేను అది ఆ రిస్క్ చేయలేదు. శ్రీను గారు మీరు అంటే టీవీ చేస్తున్నారు, సినిమా చేస్తున్నారు, 2 ప్యారలల్గా చేస్తుంటారు కదా, మీకు బాగా సాటిస్ఫై చేసింది ఏంటి, టీవీనా లేకపోతే సినిమానా? అంటే ఆ జర్నీ దాదాపుగా 10 ఏళ్ళు అన్న. ఇది స్టార్ట్ అయ్యి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఈ జర్నీ కూడా దాన్ని సమన్ చేసినప్పుడు 2 చెప్పగలం, అది సాటిస్ఫై చేసింది సాటిస్ఫై. సో లెట్ మీ గో. అండ్ మీరు చిరంజీవి గారికి వీరమని చిరంజీవి గారితో బాగా ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు కదా, ఈ కథను కానీ ఈ ట్రైలర్ని కానీ చిరంజీవి గారు చూపించారా? ఆయన రియాక్షన్ ఏంటి? లాంగ్ బ్యాక్ చూపించానన్న, ఇంత ఫ్లైట్లో వెళ్ళినప్పుడు అప్పుడు చూపించా, డౌన్లోడ్ చేసుకుని వెళ్ళి బాగుంది, మంచి ఎమోషన్ ఉంది, అలా పెట్టుకోవడం. ఎస్, కరెక్ట్ క్యారెక్టర్ దొరికింది నీకు. సినిమా అంతా కంప్లీట్ అయిన తర్వాత రాకు సార్. సినిమా ఎప్పుడు చూపిస్తున్నారు? ఆఫ్టర్ ఎలక్షన్. సీనన్న, ఇందాక మీరు చెప్పినట్టు సుహాస్ గారు మీకు బాగా ఇన్స్పిరేషన్ అబౌట్ దిస్ అవును కమింగ్ టు అన్ యాక్టర్ యాక్చువల్లీ. సో ఆయన ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేయట్లేదు లైక్ దట్ కీ రోల్స్ వాట్ హీ హావ్ డిడ్ ఇన్ మజిలీ, అలాంటి రోల్స్ ఇప్పుడు చేయట్లేదు ఆయన. అంటే ఇంట్రెస్ట్ ఆ టైప్ కూడా లేదు. ఇప్పుడు మీకు కూడా ఒక మంచి ఫేమ్ వచ్చిన తర్వాత మీరు సుహాస్ గారు అయిపోతారు. అంటే ఇది వచ్చిన తర్వాత 10 సినిమాలు ఉన్నాయన్న అవి రిలీజ్కి. అంటే ఎన్ని రోజులు పడుతుంది అవన్నీ రావడానికి? ఓకే, అలాంటి చేస్తాను, ఇంకో 10 ఒప్పుకున్నా చేస్తా, 20 సినిమాలు. థ్యాంక్ యూ. అండ్ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికన్నా మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. ఈ సపోర్టు రిలీజ్ వరకు, రిలీజ్ అయిన తర్వాత కూడా ఉండాలని మనస్ఫూర్తిగా చేతులు జోడించి మరి అడుగుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ హీరో గెటప్ సీను గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్
Ankita, thank you Krishnamachari garu. And yes, thank you so much everybody for joining this trailer launch event and making it successful. May 17th nunchi theaters lo family tho paatu థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. రాజు యాదవ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్.